ఓకే. అందరికీ హరే కృష్ణ. మనము వీలైతే ఇవాళ 7th చాప్టర్‌ని ఫినిష్ చేసేద్దాము. ఇప్పటిదాకా మీరందరూ రీక్యాప్ చేశారు బాగా. విచ్ ఈస్ వెరీ గుడ్. ఈ చాప్టర్‌లో కృష్ణుడు తన గురించిన జ్ఞానాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు ఫస్ట్. ఎలా అర్జునుడికి చెప్తున్నాడనమాట. ఎలా ఈ భౌతిక జగత్ అంతటిని తను సృష్టించాడో, ఈ 24 మూలకాలు, పంచభూతాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఎలా క్రియేట్ చేశాడో, వాటన్నిటిలోకి తనే ఎలా ప్రవేశించాడో, అన్నిటిలోనూ తనే ఎలాగ పరమాత్మ రూపంతో ఉన్నాడో, ఇవన్నీ చెప్తూ వచ్చాడనమాట. కానీ మనకి ప్రాబ్లమ్ ఏంటంటే, కృష్ణుడు మొత్తం జగత్తంతా నిండి ఉన్నప్పటికీ కూడా మనం కృష్ణుడిని చూడలేకపోతున్నాం. సో, కృష్ణుడిని చూడాలి అంటే మనకన్న కళ్ళు సరిపోవు. మన కళ్ళతోటి మనం కృష్ణుడిని చూడలేమనమాట. ఎందుకంటే మన కళ్ళు భౌతికమైనవి. కృష్ణుడు కంప్లీట్ ఆధ్యాత్మికం. సో, భౌతికత్వంతోటి ఆధ్యాత్మికతని చూడడానికి కుదరదు కాబట్టి, ఇప్పుడు మనం ఎలాగైతే ఆత్మ అని మనకు తెలుసు గానీ, ఆత్మని కళ్ళతో చూడగలుగుతున్నామంటే చూడలేకపోతున్నాం. ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందంటారు. కానీ కళ్ళతో ఆత్మని చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆత్మ ఈజ్ నాట్ భౌతిక పదార్థం. అందుకని భౌతిక పదార్థంతో ఆధ్యాత్మాన్ని చూడడం కుదరదు కాబట్టి, ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో దానిలో భగవంతుడిని ఎలా చూడాలి అనేది కృష్ణుడు చెప్తూ వచ్చాడనమాట. ఒక 14 అంశాలు తీస్తున్నాడు. ఇంపార్టెంట్ అంశాలు కొన్ని తీసుకున్నాడు. ఇంకా అన్నీ అయిపోలేదు. ఇంకా చాలా చాలా చాప్టర్స్‌లో వస్తాయి ఇంకాను. ఒక 14 అంశాలు తీసుకొని దాంట్లో వాటిల్లో నేనే అన్నిటి సారాన్ని నేను అని చెప్పి చెప్తూ వచ్చాడనమాట. రుచిల్ వా గా నీటిలో రుచిని నేను, సూర్య చంద్రుల్లో ఉన్న తేజస్సుని నేను, శబ్దంలో ఓంకారాన్ని నేను, ఇవన్నీ చెప్తూ వచ్చాడు కదా! ఇవన్నీ చెప్పిన తర్వాత ఈవెన్ దో ఇవన్నీ మనం చూస్తున్నప్పటికీ కూడా అన్నిట్లో ఇవన్నిట్లోనూ కృష్ణుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఉన్నాడని చెప్తున్నాడు కానీ, ఎంత ఆయన ఉన్నాడని చెప్పినా కూడా మనం దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకని ఇలా జరుగుతోంది అంటే, అందరూ రోజు నీళ్లు తాగుతారు. అందరూ సూర్యుడిని, చంద్రుడిని ప్రతిరోజు చూస్తారు. కానీ ఎందుకని భగవంతుడి యొక్క ప్రెజెన్స్‌ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చూడడం పక్కన పెడితే అట్‌లీస్ట్ ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నాం భగవంతుడు ఉన్నాడు ఇక్కడ అనే విషయాన్ని అంటే, మనని త్రిగుణాలు కవర్ చేస్తున్నాయని చెప్పి చెప్పాడన్నమాట రీజన్. ఒక నిమిషం సీతాబాయి గారు హరే కృష్ణ అండి. ఇప్పుడే మొదలుపెట్టాం. ఓకే. త్రిగుణాలు మనని కవర్ చేయడం వల్ల ఈవెన్ దో భగవంతుడు అన్నిటిలో నిండి ఉన్నప్పటికీ కూడా మనం ఆయన ప్రెజెన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ కూడా చేయలేకపోతున్నాం. త్రిగుణాలు అంత థిక్‌గా మనని మాయ కప్పేసిందనమాట. త్రిగుణాలంటే ఇట్స్ నథింగ్ బట్ మాయ అనమాట. మాయ మనని కవర్ చేసేసిందనమాట. మన కంటి ఎదురుగుండా ఉన్నా కూడా మనం గుర్తించలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు ఎలా మాయ నుంచి బయటికి దాటడం ఎలా అంటే కృష్ణుడు చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు. నన్ను ఎవరైతే శరణు చొచ్చుతారో వాళ్ళని మాయ నుంచి నేనే దాటిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే మాయ అనేది భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క బహిరంగ శక్తే మాయ అన్నమాట. ఆ మాయని దాటించాలి అంటే మాయ యొక్క కంట్రోలర్ ఎవరుంటారో ఆయన్ని పట్టుకోవాలన్నమాట. కృష్ణుడు చెప్పాడు నేనే మాయ కంట్రోలర్‌ని. నన్ను పట్టుకోండి నేను దాటిస్తానని చెప్పాడు. సింపుల్ వే అన్నమాట. ఇంత సింపుల్ వే చెప్పినప్పటికీ కూడా అందరూ కృష్ణుడిని శరణాగతి చేయలేకపోతున్నారు. కృష్ణుడికి శరణాగతి చేయలేకపోతున్నారు. ఎవరై ఉంటారు వాళ్ళు? ఇంత చెప్పినా కూడా కృష్ణుడు ఇంత క్లియర్‌గా చెప్పినా కూడా అందరూ కృష్ణుడికి శరణాగతి చేయలేకపోతున్నారు. ఎవరెవరు చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడన్నమాట. ఇవాళ మనం మొదలు పెట్టబోయేది 15థ్ శ్లోకం నుంచి మొదలుపెడుతున్నాం. ఇక్కడి నుంచి కృష్ణుడు ఎవరు శరణాగతి చేయలేరు అనేది చెప్తాడు. తర్వాత ఎవరు శరణాగతి చేస్తారు? ఎవరు తన దగ్గరికొస్తారు? ఎవరు తన దగ్గరికి రారు అనేది చెప్తాడన్నమాట. సో, ఎవరైతే ఆయన దగ్గరికి రారో వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తున్నాడన్నమాట. ఓకే. 15థ్ శ్లోకం. ఈ 15థ్ శ్లోకం స్టార్ట్ చేయడానికి ముందు నేనొక స్టోరీ చెప్తాను. ఓకే. ఎనీవే స్లైడ్ చూపించండి. నాకు స్టోరీ చెప్తాను. స్టోరీ ఏంటంటే, ఒకసారి ఒకతను హ్మ్, డాక్టర్ దగ్గరికెళ్తాడు. ఆ డాక్టరు అనుకోకుండా ఆ డాక్టరు ఆయన ఫ్రెండే అన్నమాట. ఫ్రెండే అయ్యేసరికి వెళ్లి ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఎందుకొచ్చావంటే, నాకేదో ప్రాబ్లమ్ ఉందంటే, డాక్టర్ ఆ ప్రాబ్లమ్‌కి ట్రీట్ చేసేసి మందిచ్చేసి పంపిస్తుంటాడు. మందిచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటారు. మామూలుగా ఫ్రెండ్స్ కదా! ఇద్దరు డాక్టరు, ఈ పేషెంట్ ఇద్దరు ఫ్రెండ్స్ అవడంతోటి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటుంటే సడెన్‌గా డాక్టర్ అంటాడు, అసలు దేవుడనేవాడు లేనే లేడు. దేవుడనేవాడుంటే ఈ ప్రపంచంలో ఎందుకు ఇంతమంది కష్టాలు పడుతూ ఉంటారు" అని అంటాడనమాట. డాక్టర్ అంటాడు. అనేసరికి పేషెంట్ ఓహో! అనుకుని వదిలేస్తాడు. ఏం మాట్లాడడు. బయటికెళ్ళిపోతాడు. మందు తీసుకుంటాడు. బయటికెళ్ళిపోతాడు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి ఆ డాక్టర్ దగ్గరికొచ్చి, "యూ నో వాట్? అసలు డాక్టర్లు అనేవాళ్ళు లేరు ఈ ప్రపంచంలో" అంటాడు. అనేసరికి డాక్టర్ ఆశ్చర్యపోతాడు. "అదేంటిది? ఇప్పుడే కదా నేను ట్రీట్ చేశాను. నేనున్నాను కదా! నేను డాక్టర్‌నే కదా! ఇప్పుడే కదా నీకు మందిచ్చాను నేను. డాక్టర్ లేరని ఎలా అంటావు" అంటే, డాక్టర్లే కనుక ఉండుంటే ఈ ప్రపంచంలో ఎంతమంది రోగులున్నారు? ఎంతమంది రోగాలతో సఫర్ అవుతున్నారు అంటే, అప్పుడు ఈ డాక్టర్ అంటాడు, "అలా కాదయ్యా బాబు! ప్రపంచంలో చాలా మంది రోగాలతో సఫర్ అవుతున్నారు.
కానీ అందరూ రావట్లేదు కదా డాక్టర్ల దగ్గరికి, అందుకని సఫర్ అవుతున్నారు అంటాడు. అనేసరికి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, చూసావా మరి నువ్వేమో ఇందాక దేవుడు లేడన్నావు, దేవుడు ఉంటే ఎందుకు ఇంతమంది కష్టాలు పడుతున్నారు అని అంటున్నావు. నేనేమో డాక్టర్ లేడు, ఎందుకంటే ప్రజలు ఇంతమంది రోగాలతో సఫర్ అవుతున్నారంటే, లేదు లేదు డాక్టర్ ఉన్నాడు, అందరూ డాక్టర్ దగ్గర రావట్లేదని నువ్వు చెప్పావు. సేమ్ లాజిక్, దేవుడు ఉన్నాడు కానీ అందరూ దేవుడి దగ్గరికి రావట్లేదు అని చెప్పి చెప్తాడనమాట. అంటే అందరూ దేవుణ్ణి వేడుకోవట్లేదు అనమాట. వాళ్ళకి కష్టాలు వచ్చినా దేవుడి దగ్గరికి రావట్లేదు అనమాట. సో దీనిలో పాయింట్ ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని కూడా తెలియదు, కొంతమంది తెలిసినా రారనమాట. సో ఇప్పుడు మనం ఎవరు భగవంతుడి దగ్గరికి రారు అనేవాళ్ళు వాళ్ళ లిస్ట్ ఏంటనేది ఆయన ద్వారా స్వయంగా తెలుసుకుంటున్నాం అనమాట. ఈవెన్ దో భగవంతుడు ఉన్నా సరే ఆయన దగ్గరికి అందరూ రావట్లేదు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చూస్తాం మనం. ఓకే, ఫస్ట్ 15th శ్లోకం చదువుతున్నాను. ఎవరెవరు రారు అనేది ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఓకే, యా, ఇది ఇంపార్టెంట్ శ్లోకం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితా. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే ఆవహించిన వాళ్ళు, జ్ఞానము గలవారు, దానవ ప్రవృత్తి, నాస్తిక స్వభావము కలిగిన వారు నన్ను శరణ వేడలేరు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్పాడంటే నలుగురు గురించి చెప్పాడు కృష్ణుడు. నలుగురు ఎవరంటే, ఫస్ట్ నమాం దుష్కృతినో మూఢ అన్నాడు. మూఢ అంటే ఫస్ట్ దుష్కృతిన అన్నాడు కదా. దుష్కృతిన అంటే ఏంటంటే జనరల్గా చెప్పాలంటే బ్యాడ్ పీపుల్ అనమాట. ఈ చెడు నడవడితే గల వాళ్ళలో నలుగురు గురించి చెప్తున్నాడు. ఫస్ట్ ఎవరంటే మూఢులు, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ అన్నాడు. మూఢులు, నరాధములు. తర్వాత మాయయ అపహృత జ్ఞానం, మాయ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మాయ అపహరించింది అనమాట. అంటే మాయ వాళ్ళ జ్ఞానాన్ని తీసేస్తుంది అనమాట. నాలుగో వాళ్ళు ఆసురీం భావం అశ్యత అన్నాడు. ఆసురీ భావం అంటే ఏంటంటే బేసిక్గా వీళ్ళు నాస్తికులు అనమాట. వీళ్ళ గురించి ఒకసారి చూద్దాం. ఈ నలుగురు గురించి చెప్పాడు కదా. ఫస్ట్ వాళ్ళు మూఢులు అనమాట. మూఢులు అంటే ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు పనే ధ్యాస, వాళ్ళకి పని తప్ప ఇంకోటి తెలియదు అనమాట. పని చేస్తారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు అనమాట. వాళ్ళు పనే దైవంగా భావిస్తారు అన్నమాట. పని చేస్తారు, ఫలితం ఆశిస్తారు. వాళ్ళకి పని చేస్తారు, వాళ్ళకి రావాలన్నమాట, రిజల్ట్ రావాలన్నమాట. వాళ్ళకి ఎలా పని చేస్తారంటే వాళ్ళకి అసలు భగవంతుడి గురించి ఆలోచించడానికి కూడా టైం ఉండదు, అంతలా పనిచేస్తారు. కృష్ణుడు ఏమంటాడంటే వీళ్ళని మూఢులు అని చెప్పి చెప్తున్నాను. పని చెయ్యాలి కానీ ఎలా పని చెయ్యాలి, ఏం బెనిఫిట్ కోసం పని చేయాలనేది తెలియకపోతే వాళ్ళు మూఢులతో సమానం అని చెప్పి చెప్తున్నారు. మూఢులు అంటే బేసిక్గా ఫూలిష్ పీపుల్ అనమాట, ఫూల్స్ అని చెప్పి చెప్తున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు ఎంత పని చేసి, ఎంత సంపాదించి, ఎంత డబ్బులు వెనకేసినా, ఏం చేసినా సరే ఫైనల్గా డెత్ని ఎవరూ తప్పించుకోలేరు. సో వాళ్ళ లైఫ్ అంతా పనిచేసి డబ్బు సంపాదనలోనే జీవితం గడిపేసేస్తే వాళ్ళు అసలు ఎందుకు వచ్చారనేది ఎలా తెలుసుకుంటారు? అందుకని వీళ్ళని మూఢులు అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళు ఫూల్స్ నిజంగా అని చెప్పి చెప్తున్నారు. అంటే పనినే గోల్గా చేసుకుని బతుకుతారు అన్నమాట. దేవుడికి టైం కూడా ఇవ్వరు అనమాట వాళ్ళు. ఇక రెండో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నరాధములు అని చెప్పి చెప్పాడు. నర అధములు అంటే ఏంటంటే నరులలో అధములు, లోయెస్ట్ అమాంగ్ మ్యాన్ కైండ్ అనమాట. ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా రేర్గా దొరుకుతుంది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా రేర్ అన్నమాట. అలాంటి మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మనిషి జీవితాన్ని యాక్చువల్గా ఎందుకు మనిషి జీవితం లభించిందనే తెలియకుండా జీవితాన్ని గడిపేస్తే వాళ్ళు కూడా వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అసలు దేవుడి గురించి తెలుసుకోవడానికి టైం లేదు, వాళ్ళ దగ్గర టైం లేదు. రెండో వాళ్ళకి భగవంతుడి గురించి తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, ఏం చేయాలో అన్నీ తెలుసు, కానీ టేకప్ చేయరు. వాళ్ళకి తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు, ప్రాక్టికల్గా ఉపయోగించట్లేదు అన్నమాట. వాళ్ళకి తెలుసు భగవంతుడికి శరణాగతి చేయాలి, అన్నీ తెలుసు, కానీ చేయట్లేదు. వీళ్ళు నరాధములు అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే నాలెడ్జ్ ఉంది వీళ్ళ దగ్గర, కానీ చేయట్లేదు. మూడో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మాయయ్య అపహృత జ్ఞానం అన్నారు. వీళ్ళకి కూడా జ్ఞానం ఉంది, భగవంతుడు ఎవరో తెలుసు, ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళకి శరణాగతి చేయాలని తెలుసు, జ్ఞానం ఉంది, వాళ్ళు కూడా అన్నీ చెప్తారు, భగవంతుడి గురించి అన్నీ చెప్తారు. ఫైనల్గా ఏంటంటే అల్టిమేట్ విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు భగవంతుడు కృష్ణుడు అంటే ఒప్పుకోరు అనమాట. కృష్ణుడు భగవంతుడు అంటే వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు భగవంతుడికి శరణాగతి చేయాల్సిన అవసరం లేదు కదా భగవంతుడు, ఎందుకంటే భగవంతుడు ఈజ్ నిరాకారుడు,
ఫైనల్గా అల్టిమేట్గా నిన్ను తెలుసుకుంటే నువ్వే గాడ్ అని చెప్పే టైప్ అనమాట వీళ్ళు. వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, వేదాంగాలు అన్నీ చదివేస్తారు, కానీ యాక్చువల్గా అల్టిమేట్ విషయం దగ్గరికి వచ్చేసరికి భగవంతుడికి రూపం లేదు, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వే గాడ్ అనే టైప్ అనమాట వీళ్ళంతా. అంటే గాడ్, వీళ్ళే గాడ్ అనుకునే టైప్ దగ్గరికి వచ్చేస్తారు అన్నమాట. సో వీళ్ళ జ్ఞానం కంప్లీట్గా ఏదైతే వేదాంగాల్లో చదివిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా మాయ తీసేసుకుంటుంది అనమాట. మాయయ్య అపహృత జ్ఞానులు వీళ్ళు. ఇంకా నాలుగో వాళ్ళు ఏంటంటే ఆసురీం భావం ఆశ్రిత అన్నట్టు, అంటే ఏథియిస్టిక్ పీపుల్ అనమాట, అంటే నాస్తికులు అంట, పరమ నాస్తికులు అనమాట, దేవుడే లేడంటారు వీళ్ళు. ఫస్ట్ వాళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి టైమే లేదు. రెండో వాళ్ళ దగ్గరికి దేవుడి గురించి తెలుసు, టైం ఉంది, కానీ ఉపయోగించట్లేదు, బద్ధకం అనమాట, వదిలేస్తారు వాళ్ళు. మూడో వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ కంక్లూజన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాడే దేవుడు అనుకునే టైపు వాడు. నాలుగో వాడు ఏంటంటే దేవుడే లేడు. సో ఈ 4 రకాల పీపుల్ భగవంతుడికి శరణాగతి చెయ్యరు అని చెప్పేశాడు కృష్ణుడు. వీళ్ళు ఈ నలుగురు నాకు శరణాగతి చెయ్యరు అని చెప్పాడు. అండ్ మనకు సర్ప్రైజింగ్లీ ఈ 4 రకాల పీపుల్లో మనం చాలా మట్టుకు మన ఫ్యామిలీ మెంబర్స్లోనే చూస్తాం, చాలా మంది మనకే తారసపడుతుంటారు ఇలాంటి వాళ్ళు. మనకు అనిపిస్తుంది, ఓహో గాడ్ అంటే వీళ్ళకి ఇలాంటి ఉద్దేశం ఉందా అని మనకే అనిపిస్తుంటుంది అనమాట. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎవరెవరు ఎక్కడ ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉన్నారా, 2, 3, 4 అనేది మీకే తెలుస్తుంది. బట్ ఈ 4 కాకుండా ఇంకొక 4 ఉన్నారు, వాళ్ళు భగవంతుడికి శరణాగతి చేస్తారని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ దుష్కృతిన అన్నాడు, అంటే బ్యాడ్ పీపుల్ అనమాట వీళ్ళు. రెండో వాళ్ళు సుకృతిన, వీళ్ళు గుడ్ పీపుల్, పుణ్యాత్ములు అనమాట వీళ్ళు. సో పుణ్యాత్ములు ఎవరనేది చూద్దాం. ఇప్పుడు 16th శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్దో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ 4 కైండ్స్ ఆఫ్ పీపుల్ భగవంతుడి దగ్గరికి వస్తారు అని చెప్పాడు. ఎవరైతే వాళ్ళు అంటే, ఫస్ట్ వాళ్ళు ఆర్తులు అంటే ఏంటంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు, డిస్ట్రెస్డ్ పీపుల్. కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి దేవుడి దగ్గరికి వస్తారనమాట. ఆ కష్టాలు తీరిపోగానే వెళ్ళిపోతారు. రెండో వాళ్ళు ఏంటంటే ఆర్తో, తర్వాత జిజ్ఞాసు అంటే ఏంటంటే చాలా క్యూరియస్ పీపుల్ అనమాట, ఇంక్విజిటివ్, తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది సార్, అలాంటి వాళ్ళు వస్తారన్నమాట. వాళ్ళకి ఆ కుతూహలం తీరిపోయి అసలైన రూల్స్ రెగ్యులేషన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కూడా పక్కకి జారిపోతారు. వస్తారు కానీ వెళ్ళిపోతారు, కానీ వస్తారు. ఫస్ట్ 4 అయితే రారు, వీళ్ళు వస్తారు అట్లీస్ట్. మూడో వాళ్ళు ఎవరంటే అర్ధార్థి. అర్థం అంటే ఏంటంటే డబ్బులు, ధనం కావాల్సిన వాళ్ళు, ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఉన్నాడు, భగవంతుడా మాకు డబ్బులు లేవు, నువ్వే మాకు ధన సహాయం చెయ్యి అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు, మెటీరియల్ గెయిన్స్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు అన్నమాట. ఆ రాగానే వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 4వ వాడు అంటే జ్ఞాని అన్నమాట. జ్ఞాని అంటే నిజమైన జ్ఞానాన్ని, భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు 4వ రకం అన్నమాట. ఈ 4 రకాల మనుషులు వస్తారని చెప్తున్నాడు. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. ఆర్తో అంటే కష్టాల్లో ఉన్నవాడు, జిజ్ఞాసు అంటే కుతూహలం, ఇంక్విజిటివ్నెస్ ఉన్నవాడు, అర్ధార్థి అంటే ధనం కోసం, అంటే ధనం కావాల్సిన వాడు, 4వ వాడు జ్ఞానం కావాల్సిన వాడు అని చెప్పి. ఈ 4 యాక్చువల్గా ఏంటంటే ఈ 4 భక్తులు కాదు, వాళ్ళు పుణ్యాత్ములు అనమాట. కానీ భగవంతుడి దగ్గరికి వస్తారు. వచ్చి కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆ కోరిక తీరగానే, వాళ్ళు ఫస్ట్ 3 కేటగిరీస్ ఏవైతే ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, ఈ 3 వాళ్ళ కోరికలు తీరగానే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, వదిలేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ జ్ఞాని అనేవాడు ఏంటంటే నిజమైన జ్ఞానం కోసం ప్రయత్నిస్తుంటాడు కాబట్టి టైం పడుతుంది, వాడు కొంచెం స్టే అవుతాడు. ఈ 4లో ఎవరు బెస్ట్ చెప్పండి? ఎవరు కొంచెం బెస్ట్ కాదు, ఎవరు బెటర్? జ్ఞాని. ఎవరది? జ్ఞాని. అఫ్ కోర్స్. ఎందుకు జ్ఞాని బెటర్ చెప్పండి? బ్రహ్మజ్ఞానం అంత ఈజీగా రాదు కదా మాతాజీ. సో దే విల్ ఆల్రెడీ ఆమె వెంట పడుతూనే ఉంటారు. ఒకటి వెంట పడుతూనే, బ్రహ్మజ్ఞానం అంత ఈజీగా రాదు, వచ్చేదాకా వెంట పడుతూనే ఉంటారు. ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంది. తర్వాత ఓకే, అక్కడ కొంచెం లిటిల్ పెట్టింది. వచ్చిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా జ్ఞానం యొక్క గమ్యం ఏంటి అంటే భగవంతుని తెలుసుకోవడం. అక్కడ దాకా వచ్చి భగవంతుడితో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారా ఇంకా? లేదు, ఆమె కనెక్షన్ పర్మనెంట్ గా ఉండిపోతుంది. అక్కడి నుంచి కనెక్షన్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కృష్ణుడు అదే చెప్పబోతున్నాడు. జ్ఞాని
ఈ నలుగురిలో జ్ఞాని బెటర్ అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. 17th శ్లోకంలో చెప్తాడు అనమాట. నలుగురు రకాల పీపుల్ వస్తారు ఆయన దగ్గరికి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారు, కొంతమంది ఏదో తెలుసుకోవాలని కుతూహలంతో వస్తారు, డబ్బు కావాల్సిన వాళ్ళు వస్తారు, జ్ఞానం కావాల్సిన వాళ్ళు వస్తారు. ఈ నలుగురిలో ఎవరు బెటర్ అనేది, ఈ నలుగురు పుణ్యాత్ములే, కానీ అందరూ భక్తిలోకి ఇంకా రాలేదు. సో ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ నలుగురు గురించి అభిప్రాయం చెప్తున్నాడు 17th శ్లోకంలో. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియా. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుత సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలయనగా నేను అతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు. సో వీరిలో సంపూర్ణ జ్ఞానం కలిగి సదా భక్తియుత సేవలో నియుక్తుడై ఉండేవాడు నాకు అత్యంత ప్రియుడు అని చెప్పి చెప్పాడు. అంటే బెస్ట్, ఈజ్ ద బెస్ట్ అని చెప్పి చెప్పాడు అన్నమాట. జ్ఞాని బెస్ట్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాడంటే, జ్ఞానం అనేది ఏంటంటే భగవంతుడి గురించిన జ్ఞానాన్ని సంపార్జిస్తున్నప్పుడు ఏంటంటే భగవంతుడితో కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జ్ఞాన యోగం అనమాట. జ్ఞానంలో కనెక్ట్ అవుతున్నాడు భగవంతుడితోటి. ఒకసారి భగవంతుడితోటి కనెక్ట్ అయిన వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరగదన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ ముగ్గురు వెనక్కి వెళ్ళిపోతారని చెప్పాం కదా, అది కూడా టెంపరీగా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళ కోరికలు తీరైన తర్వాత ఓకే వదిలేసి మళ్ళీ మామూలు మెటీరియల్ పర్సూట్స్లో పడిపోతారు. కానీ ఒక్కసారి భగవంతుని టచ్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరగదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుని డైరెక్ట్గా టచ్ చేశారు. డైరెక్ట్గా టచ్ చేయడం ఇన్ ద సెన్స్ అంటే భగవంతుడితో డైరెక్ట్గా కనెక్షన్ వచ్చింది వాళ్ళకి. ఏదో కష్టంలో ఉన్నప్పుడు కనెక్షన్ వచ్చినా వచ్చినట్టే. ఎందుకంటే అది అక్కడి నుంచి స్లోగా మళ్ళీ భక్తిలోకి దారితీస్తుంది వాళ్ళకి. మళ్ళీ తర్వాత ఇంకో నెక్స్ట్ కష్టం వచ్చేదాకా వెయిట్ చేస్తారు, మళ్ళీ తర్వాత వస్తారు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత తీరిందంటే కష్టం మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వస్తారు వాళ్ళు. సో ఏమైనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా భగవంతుని పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుని పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది మనకి యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలో కూడా దీనికి కన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి ఒకసారి. నెక్స్ట్ స్లైడా నెక్స్ట్ స్లైడా శ్లోకం పెట్టాను. ఇది శ్రీమద్ భాగవతంలో ఇదే శ్లోకం 2.3.10లో శ్రీమద్ భాగవతం ఏం చెప్తారంటే, అకామ సర్వకామో వా మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. దీని ట్రాన్స్లేషన్ చదువుతున్నారు చదవగలుగుతారా? చదువుతాను మాతాజీ. చదవండి. మనిషికి భౌతిక కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మోక్షాన్ని కోరుకున్నా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని పట్ల నిష్కపటమైన భక్తితో భగవంతుని ఆరాధించడమే శ్రేయస్కరం అని ఈ శ్లోకం బోధిస్తుంది. మీకు కోరికలు ఉన్నా సరే కోరికలు లేకపోయినా సరే చివరికి మోక్షం కావాలన్నా సరే డైరెక్ట్గా భగవంతుడిని వేడుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుడికి అన్నిటినీ తీర్చగల శక్తి ఉంది. ఒకవేళ మెటీరియల్ డిజైర్ వచ్చినా సరే ఆయన కోరికను తీర్చి మళ్ళీ మనకు అలాంటి కోరిక రాకుండా చేయగల శక్తి ఆయనకు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా చెప్తాను, ఎందుకంటే ఇవాళ క్లాస్లో కొంచెం చాలా ఇంపార్టెంట్ విషయాలు కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఎందుకని ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీకు తర్వాత అర్థం అవుతుందన్నమాట. డైరెక్ట్గా భగవంతుడి దగ్గర రావడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ రాముడు చెప్తాడు, ఎవరైనా ఒక్కసారి రామ అంటే చాలట వాళ్ళని ఆయన వదిలిపెట్టట. ఒక్కసారి రామనామం జపించిన ఒకసారి కృష్ణనామం జపించిన వాళ్ళని ఆయన వదిలిపెట్టాడు అనమాట. వాళ్ళని ఆయన దగ్గర తెచ్చుకునేదాకా ఆయన వాళ్ళని వెన్నంటి రక్షిస్తూనే ఉంటాడు, వెన్నంటి ఆయన గైడ్ చేస్తూనే ఉంటాడు అనమాట. అది ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత శ్లోకాల్లో అర్థం అవుతుంది అనమాట. ఓకే. అండ్ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఓకే ఇప్పుడు నాకు బెస్ట్ జ్ఞాని అని చెప్పాను కదా, అలాగని చెప్పి ముగ్గురు వేస్ట్ అని కాదు, మిగతా ముగ్గురు వేస్ట్ అని కాదని చెప్పి కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో అదే క్లియర్ చేయబోతున్నాడు అనమాట. 18th శ్లోకం. ఈవెన్ దో జ్ఞాని బెస్ట్ అయినప్పటికీ కూడా మిగతా ముగ్గురు కూడా పర్వాలేదు అనమాట. ఉదారా సర్వ ఏ వైతి జ్ఞాని తాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూను ప్రీవియస్ స్లైడ్ పెట్టండి ప్రభు, ఇది కాదు. ఈ భక్తులందరూ నిస్సంశయంగాను ఉదాత్తులైనను వీరిలో నా జ్ఞానంలో స్థితుడైన వారిని నేను నన్నుగానే భావింతును. నా దివ్య సేవలో నెలకొనినందున అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందును. సరే, భక్తులందరూ మిగతా అందరూ కూడా నిస్సంశయంగా ఉదాత్తులు, అందరూ మంచివాళ్లే.
కానీ వీళ్ళలో జ్ఞానం ఉన్నవాడు ఏంటంటే వాడు బెస్ట్ అని ఎందుకంటే అంటే జ్ఞానం ఉన్నవాడు ఏంటంటే భగవంతుడికి ఏం చేయాలి, జ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్, భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసుకుంటాడు కదా, అందుకని వాడు బెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు కూడా. ఎందుకని జ్ఞాని నెక్స్ట్ శ్లోకంలో దాన్ని క్లియర్ చేస్తున్నాడు. జ్ఞాని ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత సాధన చేస్తాడు, జ్ఞాన యోగాన్ని సాధన చేసి భగవంతుడితోటి కనెక్షన్ తెచ్చుకుంటాడు, భగవంతుడికి జ్ఞానం ద్వారా కనెక్ట్ అవుతాడు, కనెక్ట్ అయ్యి మళ్ళీ భక్తిలోకి వెళ్తాడు అక్కడి నుంచి. అదే 19th శ్లోకంలో చెప్తున్నాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. చదవండి ఎవరు. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాత నన్నే సర్వకారణాలకు కారణునిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. చూసారా, జ్ఞానంతో ఏంటంటే కనెక్ట్ అయితే బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. సో అనేక జన్మల జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత అల్టిమేట్గా తెలుసుకుంటాడు భగవంతుడు అంటే కృష్ణుడే, ఆయనే సర్వస్వం అని చెప్పి తెలుసుకుని ఆయనకు శరణాగతి చేస్తాడు. సో జ్ఞానంతో కనెక్షన్ స్టార్ట్ అయినా కూడా ఫైనల్గా అల్టిమేట్గా శరణాగతి దగ్గరికి వచ్చేస్తున్నాడు కదా జ్ఞాని కూడా. అందుకని జ్ఞాని ఈజ్ ద బెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు. అందుకనే కృష్ణుడు ఈ పర్టికులర్ చాప్టర్లో ఇచ్చేది జ్ఞానమే, మనకి ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, మనందరం జ్ఞానాన్ని తీసుకోమంటున్నాడు. తీసుకున్న తర్వాత మనం అందరం ఏం చేయాలంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పి చెప్తున్నాడు కదా. అంటే అనేక జన్మలు వెయిట్ చేసిన తర్వాత సరెండర్ అవుతారా, ఇప్పుడే సరెండర్ అవుతారనే చూసుకోవాలన్నమాట. అంటే శరణాగతి చేయడం ఎన్నో జన్మల మోక్షాన్ని ఆర్జించిన తర్వాత చేస్తారా, ఇప్పుడు మీకు అల్టిమేట్గా జ్ఞానం తెలిసిన తర్వాత కూడా వెయిట్ చేస్తూ కూర్చుంటారా, ఆలోచించుకోవాలి. సో జ్ఞాని ఏంటంటే అనేక జన్మల జ్ఞాన సముపార్జన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పి చెప్తున్నాడు. మనం అందరం కూడా ఎన్నో జన్మల నుంచి జ్ఞానాన్ని ఆర్జిస్తూ వస్తూనే ఉన్నాం, ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చేసాం. అల్టిమేట్ జ్ఞానం తెలుస్తుంది ఇప్పుడు మనకి, కృష్ణుడికి శరణాగతియే అల్టిమేట్ అని తెలుస్తుంది. అలాంటి శరణాగతి చేసిన మహాత్ముడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దుర్లభంగా ఉంటారు. ఎందుకంటే జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం అనేది చాలా రేర్ అనమాట. నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది, కానీ శరణాగతి ఎవరు చేయటం లేదు. ఆ శరణాగతి చేయడం దగ్గరికి వచ్చేసరికి అలాంటి వాళ్ళు చాలా రేర్ అని చెప్పి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఒకటే సరిపోదన్నమాట, ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలన్నమాట. శరణాగతి చేయాలి. భగవద్గీత ఎసెన్స్ ఏంటి అంటే ఎవరైనా చెప్తారు శరణాగతి చేయాలి కృష్ణుడికి అని చెప్పి చెప్తారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు చెప్పాడు. మరి శరణాగతి చేయాలి కదా, నాలెడ్జ్ యొక్క అల్టిమేట్ ఏంటి గోల్, శరణాగతి చేయాలన్నమాట. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఇస్ శరణాగతి అన్నమాట. ఓకే, ఓకే. ఇంకొక శ్లోకం పెట్టాను ప్రభు, ఆ శ్లోకం ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. 2.3.10 భాగవతం శ్లోకం ఒకటి పెట్టాను. ఇది కాదు, ఇది అయిపోయింది, ఇది చెప్పేశాను. సో ఇందాక బేసిక్గా ఇదే చెప్పింది ఇది. అంటే ఎవరైతే అంటే ఏ కోరికలు ఉన్నా సరే, కోరికలు లేకపోయినా సరే, ఫైనల్గా మోక్షం కావాలనుకున్నా సరే భగవంతుణ్ణి ఆరాధించడం అనేది బెస్ట్ మార్గం. ఎందుకంటే ఫైనల్గా ఎవరైనా తెలుసుకునేది అక్కడికే రావాల్సింది. జ్ఞానైనా సరే అనేక జన్మల తర్వాతనే ఇదే కాన్సెప్ట్కి రావాలన్నమాట. ఫైనల్గా భగవంతుడి శరణాగతి దగ్గరికి రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంతదాకా 9.23 కాదు, వెనక్కి వెళ్ళండి, పర్వాలేదు, ఇప్పుడు అయిపోయింది, అది చెప్పేసాను ఆల్రెడీ. మీరు మామూలుగా మన స్లైడ్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే కృష్ణుడు ఇప్పటిదాకా ఎవరు శరణాగతి చేస్తారు తనకి, ఎవరు శరణాగతి చెయ్యరు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా శరణాగతి చేసే వాళ్ళల్లో కూడా, అంటే తన దగ్గరికి వచ్చే వాళ్ళల్లో కూడా జ్ఞాని బెస్ట్ అని చెప్పి చెప్పాడు. 4 రకాల మనుషులు వచ్చినా జ్ఞాని ఈజ్ ద బెస్ట్ అని చెప్పి చెప్పాడు. అండ్ అలా ఆ జ్ఞాని ఎందుకు జ్ఞాని బెస్ట్ అంటే ఎన్నో జన్మల జ్ఞాన సంపార్జన తర్వాత అల్టిమేట్గా ఆ జ్ఞాని కూడా భక్తిలోకి వచ్చేసి భక్తుడు అయిపోతాడని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే భగవంతుడు భక్త సులభుడు, భక్తులంటే ఇష్టం కృష్ణుడికి, అందుకని అందరూ భక్తులు అవ్వండి అని అడుగుతాడు. సో ఈ జ్ఞాని భక్తుడి కింద కన్వర్ట్ అయిపోతాడు. సో అలాంటి డివోటీలు చాలా రేర్గా ఉంటారని చెప్పి చెప్తున్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీకు కొంతమంది మనుషులు, ఇప్పుడు నలుగురు మనుషులు శరణాగతి భగవంతుడి దగ్గరికి రారు, 4 మనుషులు భగవంతుడి దగ్గరికి వస్తారని చెప్పాను. ఈ 2 కేటగిరీలు కాకుండా ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అలాగ నాస్తికులు కాదు, అలాగని చెప్పి వాళ్ళు కంప్లీట్గా భగవంతుడికే శరణాగతి చేస్తారని కూడా కాదు. అంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి రారు, ఇలాగని చెప్పి దేవుడు లేడని అనరు. ఇన్ బిట్వీన్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు?
డెమిగాడ్స్. డెమిగాడ్స్ ని ఏమంటారు తెలుగులో చెప్పండి? దేవి దేవతలు అంటారు. అంటే దేవి ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది నాస్తికులు కారు, అలాగని చెప్పి భగవంతుడికి శరణాగతి చేయరు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గరికి రావట్లేదు, అలాగని దేవుడు లేడని అంటలేదు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు అనమాట. వాళ్ళందరూ దేవి దేవతల దగ్గరికి వెళ్తారు. ఇన్ బిట్వీన్ ఎవరైతే ఉన్నారో ఇటు కృష్ణుడి దగ్గరికి రావట్లేదు, అలాగని కృష్ణుడు భగవంతుడు లేడని అంటలేదు, మధ్యలోకి వెళ్తున్నారు అనమాట. వాళ్ళు ఎవరంటే దేవి దేవతని ఆరాధించే వాళ్ళు అన్నమాట. దేవతారాధన అయితే చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు దేవతారాధన చేస్తారు అనేది ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు అనమాట 20th శ్లోకంలో. ఓకే, స్లైడ్ కొంచెం నేను పెట్టినప్పుడు అడ్జస్ట్మెంట్ సరిగా రావట్లేదు అనుకుంటా. అది ఓకే, ఎనీవే అది స్క్రీన్ ఫుల్ అయిపోతుందండి, అది రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ టైం చూస్తాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం రెడ్యూస్ చేస్తానండి. ఆ. ఓకే, ఇప్పుడు 20th శ్లోకం చదువుతున్నాం. కామైస్తైస్తైర్హృత జ్ఞానా ప్రపద్యంతే అన్య దేవతా తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలను శరణు పొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం అటెన్షన్ పే చేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడి లేడని అంటలేదు వీళ్ళు, అలాగని కష్టం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి రావట్లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు కష్టం వచ్చినప్పుడు అంటే? మనకి కష్టం వచ్చినప్పుడు ఏదన్నా ఒక హయ్యర్ పవర్ కావాలి మన యొక్క కష్టాలు తీర్చాలంటే. సో ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే మధ్యలో ఇంటర్మీడియరీస్ దగ్గరికి వెళ్తున్నారు అన్నమాట వీళ్ళు. వాళ్ళు దేవీ దేవతలు అన్నమాట. దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూజిస్తారు అనమాట. ఇక్కడ కృష్ణుడు అని చెప్పినాడు, ఎందుకని దేవీ దేవతల్ని పూజిస్తారు జనాలు అంటే కామై స్థైస్తే హృతజ్ఞాన అని చెప్పాడు. ప్రపద్యంతే అన్య దేవత అన్నాడు. కామై స్థైస్తే హృతజ్ఞాన అంటే ఏంటంటే తమ విషయ కోరికలు అంటే మెటీరియల్ డిజైర్స్ తోటి వాళ్ళ యొక్క జ్ఞానం కంప్లీట్గా అపహరించిపోయింది అనమాట. అంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ భౌతికమైన కోరికల వల్ల వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా పోతుంది అన్నమాట. పోయి ఏం చేస్తారంటే ఎవరు ఆ కోరిక తీరుస్తారా అని చూస్తారు, ఎవరు ఈజీగా కోరిక తీరుస్తారు అని చూసి ఇతర దేవతలకి శరణ పొందుతారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరెండర్ అవుతారు. అయ్యి అంటే వాళ్ళ గుణాలని బట్టి వాళ్ళు ఏ మోడ్లో ఉన్నారు, వాళ్ళు సత్వగుణంలో ఉన్నారా, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఒక రకమైన దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఇంకొక రకమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, తమో గుణంలో ఉన్నారు ఇంకొక రకమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ విషయ కోరికలను బట్టి, వాళ్ళు ఉన్న మోడ్ని బట్టి, వాళ్ళు ఏ గుణంలో ఉన్నారనే దాన్ని బట్టి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారని తెలుస్తుంది. తమ గుణంలో ఉన్నవారు భూత ప్రేత పిశాచాలను ఆరాధిస్తారు వెళ్ళి, తెలుసా? క్షుద్ర బీజలు ఇవన్నీ సాధన చేసే వాళ్ళందరూ భూత ప్రేత గణాలను ప్రే చేస్తారు వాళ్ళు, అవి వాటికి సహాయం చేస్తాయి. సో ఇప్పుడు అవన్నీ ఎలా జరుగుతాయి, దాని వెనకాల వర్కింగ్ ఏంటనేది ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. చూడండి, నాలెడ్జ్ అంటే కృష్ణుడు ఫుల్ 100% నాలెడ్జ్ ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి మెటీరియల్ డిజైర్స్ వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క గుణాన్ని అనుసరించి ఒక పర్టికులర్ దేవత దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ ఉంది, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక దేశంలో హైయెస్ట్ పవర్ ఎవరంటే ప్రధానమంత్రి అనుకున్నాం. ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ ప్రధానమంత్రి కింద క్యాబినెట్ మినిస్టర్లు, ఆ మినిస్టర్ల కింద చీఫ్ మినిస్టర్లు, వాళ్ళ కింద విలేజ్ పంచాయతీలు, వీళ్ళందరూ ఉంటారు కదా. మీరు ఒక గ్రామంలో, మీరు ఒక విలేజ్లో ఉన్నారు, మీకు ఒక పని కావాలంటే మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు? మీ విలేజ్ పంచాయతీలో వాళ్ళ సర్పంచ్నో వాళ్ళని పట్టుకుంటారు. సెంట్రల్ లెవెల్లో పని జరగాలి, కానీ మీరున్నది విలేజ్ కాబట్టి మీరు విలేజ్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళకి లంచం ఇచ్చి, ఆ పై నుంచి చీఫ్ మినిస్టర్, అక్కడి నుంచి అలా లంచాలు ఇచ్చుకుంటూ పై దాకా వెళ్ళి పని చేయించుకోవడానికి ట్రై చేస్తారు, జనరల్గా చెప్తారు. అదే మీకు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టరే తెలుసు అనుకోండి, ఈవెన్ దో మీరు విలేజ్లో ఉన్నప్పటికీ మీకు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ తెలుసు అనుకోండి, మీరు విలేజ్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? అడగరు, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు దీన్ని చూస్తే మనం యూనివర్సల్ గవర్నమెంట్లో కృష్ణుడు హైయెస్ట్ పొజిషన్, ఈజ్ ద సుప్రీం లార్డ్ అన్నమాట, భగవంతుడు. ఆయన కింద ఎంతో మంది దేవీ దేవతలు పనిచేస్తున్నారు. ఆయన చేయలేడని కాదు, దేవీ దేవతలందరూ ఆయనకి సహాయం ఆయన సర్వీస్ చేయాలి, ఆయనకి సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ పొజిషన్స్లో ఉన్నారు. మన మామూలు గవర్నమెంట్లో మనకి 100 మంది మినిస్టర్లో లేకపోతే 500 మంది మినిస్టర్లు ఉంటే, యూనివర్సల్ గవర్నమెంట్లో 33 కోట్ల మంది దేవతలు, ఉపదేవతలు అందరూ ఉన్నారన్నమాట. సుప్రీం లార్డ్ని వాళ్ళందరూ ఆయనకు సేవ చేస్తుంటారు అనమాట, వాళ్ళ కెపాసిటీస్లో. ఆయన అన్నీ చేయగలడు, సుప్రీం లార్డ్ బీయింగ్ ద సుప్రీం అన్నీ చేసుకోగలడు ఆయన. కానీ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చాడనమాట, ఆయన సేవించుకోవడం కోసం ఒక్కొక్కరికి ఒకలా అవకాశం ఇచ్చాడనమాట. అందరూ మ్యూట్లో పెట్టుకోవాలి, రఘువంశీ ప్రభు మీరే మ్యూట్లో పెట్టుకోవాలి. సో కృష్ణుడు క్యాపబుల్ చేయడానికి, ఆయన శక్తి ఉంది ఆయన బికాజ్ ఈ శక్తిమంతుడు.
కానీ మిగతా వాళ్ళందరూ ఆయన సేవ చేయాలనుకున్నారు కాబట్టి డిఫరెంట్ పోస్ట్లో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఇట్లా డిఫరెంట్ మినిస్ట్రీస్ మనం చెప్పుకున్నాం కదా. లక్ష్మి, పార్వతి, సరస్వతి, బ్రహ్మ మహేశ్వరుడు, వీళ్ళందరూ డిఫరెంట్ మినిస్ట్రీస్ అనుకున్నాం. వీళ్ళు కాక ఇంకా దేవీ దేవతలు చాలా మంది ఉన్నారు, ఉపదేవతలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా కృష్ణుడే తెలిస్తే మీరు వీళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మనం ఆల్రెడీ ఇందాక చూసుకున్నాం, మనకి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది సేఫెస్ట్ అని చెప్పి చెప్పుకున్నాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు సేఫ్ కాదు అంటే, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ సర్వింగ్ కృష్ణ. భగవంతుడిని వాళ్ళు సేవిస్తున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవిస్తున్నాం. కోరిక ఎలా తీరుతుందంటే, మనం వాళ్ళని పూజ చేస్తే వాళ్ళు ఆ పూజని భగవంతుడికి ఇస్తారు, భగవంతుడు ఆ వరాలని వాళ్ళ ద్వారా మనకి ఇప్పిస్తాడు అనమాట. ఇదంతా ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు. మనకి యాక్చువల్గా ఎవరు నిజంగా మన యొక్క వరాలని అనుగ్రహిస్తున్నారనే నాలెడ్జ్ లేకపోవడం ద్వారా మనం వీళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళే సర్వస్వం అనుకుంటున్నాం, వాళ్ళే హైయెస్ట్ అని అనుకుంటున్నాం అనమాట. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల చాలా మంది దేవీ దేవతారాధనకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కోరికలు తీరాలి, కోరికలు తొందరగా ఎవరు తీరుస్తారో చూస్తారు. దేవీ దేవతల దగ్గరికి వెళ్తే అంటే చాలా మంది దగ్గర పనులు అవుతాయి తొందరగా. ఒక పలానా దేవుడిని పట్టుకుంటే పని తొందరగా అవుతుంది. ఎందుకనంటే వాళ్ళు మన యొక్క కర్మ అకౌంట్ని చేతిలోకి తీసుకుంటారు అనమాట. మన కార్మిక్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒక పూజ చేసి లేదా ఏదైనా ఒక యజ్ఞం చేసి ఈ పని కావాలని అడిగితే ఒక్కొక్కసారి వెంటనే ఆ పని తీరిపోతుంది, ఆ పని అయిపోతుంది మనకి. ఎందుకని అంటే మన కర్మ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అంటే పుణ్యం ఉందన్నమాట. వాళ్ళు పుణ్యం మీద ఆపరేట్ చేస్తారు. పుణ్యం బ్యాలెన్స్ ఉంటే కోరిక తీరుతుంది, పుణ్యం బ్యాలెన్స్ అయితే కోరిక తీరదు. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా పని అవ్వదు. బట్ కృష్ణుడి దగ్గర అలా కాదు. మనకి పుణ్యం బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా మనం ఒక కోరికతో ఆయన దగ్గరికి వెళ్ళాము అంటే ఆ కోరిక మనకి ఒకవేళ మనకి మంచిదైతే తీరుస్తాడు, మంచిది కాకపోతే తీర్చడు. మంచిది కాకపోతే తీర్చడు. అలాగని చెప్పి మనని ఆ కష్టాల నుంచి దాని నుంచి బయటకు లాక్కుండా ఉండడు, ఇంకొక విధంగా బయటకు తీసుకొస్తాడు అనమాట. మనం అనుకున్నట్టుగా రిజల్ట్ ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ వేరే విధంగా రిజల్ట్ ఇస్తాడు. అది మన మంచిగా జరుగుతుంది అనమాట. సో అది కృష్ణుడి యొక్క శక్తి. సో నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు ఇంకా ఇప్పుడు శ్లోకంలో ఏం చెప్పాడు? భౌతికపరమైన కోరికలు తీరడం కోసం దేవీ దేవతారాధనకి వెళ్తున్నారు చాలా మంది అని చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో ఇంకొక పాయింట్ రివీల్ చేస్తున్నాడు. ఓకే, ఒక్కొక్క పాయింట్ చెప్తుంటాడు. దేవీ దేవతారాధన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కృష్ణుడు. నెక్స్ట్ శ్లోకం ఏంటో చూద్దాం. 21st శ్లోకంలో ఏం చెప్పబోతున్నాడు కృష్ణుడు చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్రభు. 21st. యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవా విదధామ్యహం. నేను సర్వుల హృదయములలో పరమాత్మ రూపమును నిలిచి ఉండును. ఎవరైనాను ఒక దేవతను పూజించబోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు సమర్పించుకున్నట్లుగాను చేయుదును. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మనకి ఇప్పుడు లోపల కృష్ణుడు ప్రతి వాళ్ళ హృదయంలోనూ పరమాత్మ రూపంలో కృష్ణుడే ఉన్నాడు. మన మనసులో ఏదైనా ఒక కోరిక కలిగి మనకు ఒక పర్టికులర్ దేవతని వర్షిప్ చేయాలి, పూజించాలని కోరిక కలిగితే మనకి ఆ దేవత పట్ల లేకపోతే ఆ దేవుడి పట్ల శ్రద్ధని ఆయనే స్థిరం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. లోపల పరమాత్మ రూపంలో మన శ్రద్ధ ఎక్కడుందో చూస్తాడు ఆయన. చూసి వాళ్ళ మీద మనకి శ్రద్ధ పెరిగేలా చేస్తాడు. ఎలా చేస్తాడంటే వాళ్ళ ద్వారా మన కోరికలు తీర్పిస్తాడు అన్నమాట. అప్పుడు మనకు వాళ్ళ మీద శ్రద్ధ పెరుగుతుంది. అసలు తీర్చింది ఎవరు? ఈయన. వాళ్ళు తీర్చినట్టు మనకు చూపిస్తాడు అనమాట. సో కృష్ణుడు ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్స్ ఉంటాడు, స్క్రీన్ బయటకు రాడనమాట. స్క్రీన్ బయటకు వచ్చేది వీళ్ళు ఉంటారు, బిహైండ్ ద స్క్రీన్ ఈయన పనిచేస్తాడు అనమాట. చేసేది అయినా పేరు వచ్చేది వాళ్ళకి అనమాట. సో ఇది అర్థం చేసుకోండి. జ్ఞానం అంటే ఇదే. మనం మన పాత బూజంతా దులుపుకోవాలన్నమాట ఇప్పుడు. సో మనకి ఆ పర్టికులర్ దేవుడి మీద లేకపోతే ఆ దేవత మీద శ్రద్ధ పెరిగేలా ఆయనే చేస్తాడు అనమాట. మనకి వాళ్ళ మీద వాళ్ళకి పూజ చేయాలి, మనకి ఏదైనా ఒక పని కావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, లోపల పరమాత్మ ఆయనకు ముందే తెలిసిపోతుంది. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ మీద శ్రద్ధ పెరిగేలా చేస్తాడన్నమాట. సో కృష్ణుడు ఏంటంటే తననే పూజించమని చెప్పి అందరినీ ఫోర్స్ చేయడు, నాలెడ్జ్ ఇచ్చాడు. ఈ నాలెడ్జ్ని మనం కంటెంప్లేట్ చేసుకోవాలి. ఓకే, మనం అప్లై చేయాలి. మన బుద్ధి ఇచ్చాడు కదా, ఆ బుద్ధిని ఉపయోగించి ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇండైరెక్ట్ కావాలా డైరెక్ట్ కావాలనేది చూసుకోవాలన్నమాట. కృష్ణుడు ఎప్పుడు ఫోర్స్ చేయడు, నువ్వే నన్నే వర్షిప్ చేయని చెప్పడు. ఎప్పుడు చెప్తాడు అంటే నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్తాడు. నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఓకే వాళ్ళని వర్షిప్ చేయని చెప్పి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాడు అనమాట. అది ఇక్కడ ఈ సీక్రెట్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుడు చాలా న్యూట్రల్గా ఉంటాడు. మనం ఆయన్ని మన వైపు తిప్పుకోవాలి. ఫస్ట్ మనం ఆయన వైపు తిరగడం ఒక ఎత్తైతే మన ఆయన వైపు తిప్పుకోవాలన్నమాట. ఆయన న్యూట్రల్గా అంటాడు. నువ్వు ఎవరిని వర్షిప్, నువ్వు భూతాన్ని వర్షిప్ చేస్తావా చేయి అంటాడు. క్షుద్రదేవత కావాలా చేసుకో వర్షిప్ అంటాడు.
మనం డిసైడ్ చేసుకోవాలి ఎవరిని వర్షిప్ చేయాలి అని. ఇందుకనే బుద్ధి అవసరం అనమాట. ఓకే ఓకే మనం వాళ్ళని పూజించడానికి అవసరమైన శ్రద్ధ ఆయనే పెంచుతాడనమాట. ఈ భూతాల వర్షిప్ చేయాలన్నా భూతాల మీద శ్రద్ధ కూడా ఆయనే కల్పిస్తాడు. సో వాళ్ళ ద్వారా మన పని చేపిస్తాడనమాట. ఆ భూతానికి శక్తి ఇచ్చి దాని తర్వాత మన పని చేపించి మనకు ఆ భూతం మీద శ్రద్ధ పెరిగేలా చేస్తాడు. క్షుద్ర దేవతారాధన ఇలాగే జరుగుతుంది. ఓకే ఓకే ఎందుకంటే భగవంతుడు శాంక్షన్ చేయిందే ఎవ్వరూ వరాలు తీర్చలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. శాంక్షనింగ్ అథారిటీ కృష్ణుడు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, ఎందుకు కృష్ణుడు మనకి ఇలా ఇచ్చి మనకేదో ఫ్రీడమ్ ఇచ్చానని చెప్పి మనం అన్ని అడ్డదావలు తొక్కేలా తప్పుదావలో వెళ్ళిపోయేలాగా ఎందుకు చేస్తున్నాడు, మనంతా మళ్ళీ సఫర్ అయ్యేలాగా ఎందుకు చేస్తున్నాడు అని క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి. మనకి ఇంత ఓవర్ ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు అనిపిస్తుందా అనిపించదా? ఎందుకు ఇచ్చి ఉంటాడు ఇంత ఫ్రీడమ్ చెప్పండి. ఎవరు కావాలంటే వాళ్ళని వర్షిప్ చేసుకునే ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు? డైరెక్ట్గా నన్నే వర్షిప్ చేయని ఎందుకు స్ట్రైట్గా చెప్పట్లేదు అందరికీ? బికాస్ డిఫరెంట్ డెమిగాడ్స్ ని ఎంకరేజ్ చేసే పద్ధత. డిఫరెంట్ డెమిగాడ్స్ ఎంకరేజ్ చేసేది అంతే కదా, వాళ్ళకి పవర్ కావాలంటే మనం వెళ్తే వాళ్ళు తీరిస్తే వాళ్ళకి పవర్ఫుల్. వాళ్ళని ఎంకరేజ్ చేయడం. నేను చెప్తా. యా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వరూపం మీద దృష్టి నిలుపుతారు. అది గాడ్ ఏదో రకమైన. సో ఆ స్వరూపం మీద దృష్టి నిలబడడానికి బలపడడానికి భగవంతుడు ఆ స్వరూపానికి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తూ మనకి నిలకడగా చేస్తారు. అది భగవత్ స్వరూపాన్ని. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇంతమందిని క్రియేట్ చేసి ఎందుకు ఇంతలాగా ఫ్రీడమ్ ఇచ్చి ఎవరిని కావాలంటే వాళ్ళని వర్షిప్ చేసుకో, కానీ అల్టిమేట్గా నన్నే చేయాలని ఎందుకు చెప్పలేదు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా మనం. సో ఓకే నేనే చెప్తాను ఎందుకు చేశాడంటే ఇంతలాగా. లవ్ అనేది ఫోర్స్ చేయకూడదు, అంతే కదా. ప్రేమని బలవంతాన నన్ను ఎత్తిమి తుపాకి పెట్టి నన్ను ప్రేమించాలంటే ఎవరైనా ప్రేమించగలుగుతారా? సో లవ్ అనేది సహజంగా రావాలి. భగవంతుని మీద భక్తి అనేది సహజంగా రావాలి, ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు. అందుకనే మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు అనమాట. ఓకే నీకు ఎప్పుడు నా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రా, అప్పటిదాకా నీకు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను నీ వెనకాలే ఉంటాను, నేను చూస్తూనే ఉంటాను. నువ్వు వెళ్ళు, నీకు అది పనులు కాకపోతే అప్పుడు నా దగ్గరికి రా మళ్ళీ తిరిగి అని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. ఎందుకంటే లవ్ని ఫోర్స్ చేయడు ఆయన ఎప్పుడు. తనకి భక్తి చేయండి, నన్నే ప్రేమించండి అని ఫోర్స్ చేయడు. మనం డిసైడ్ చేసుకోవాలి, మనకి తెలియాలన్నమాట. అది ఆయన యొక్క ప్రేమ పవర్ ఏంటనేది మనకి తెలియాలన్నమాట. అది ఓకే నీ బిహైండ్ ద స్క్రీన్స్ ఉండి నడిపిస్తాడు అన్ని. ఓకే సో అందుకనే వేదాల్లో ఏంటంటే ఈ దేవీ దేవతారాధన ఇవన్నీ చాలా థింగ్స్ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా దేవీ దేవతారాధన కూడా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, అందరికీ తెలియదు. చాలా మంది మనకి యాక్చువల్గా వేదాల్లో ఏం చెప్పారు, నీకు పలానా పని కావాలంటే పలానా దేవతను ఆరాధించు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కావాలంటే సూర్యుని ఆరాధించు, ధనం కావాలంటే లక్ష్మీదేవి, చదువు కావాలంటే సరస్వతీదేవి, రకరకాల ఆరాధనలు పెట్టారు. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎలా పడితే అలా వర్షిప్ చేయడానికి లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో గణేష్ ఆరాధన ఎలా జరుగుతుందో తెలుసు కదా. వినాయక చవితి వచ్చిందంటే మీరు అందరూ చూస్తుంటారు, అక్కడ వినాయకుడిని పెడతారు. వినాయకుడిని పెట్టి అక్కడ పండాల్లో ఏం పాటలు పెడతారు, మాయదారి మైసమ్మ పాట, లేకపోతే రాను రానంటూనే అంటే పాటలు. సో ఈజ్ ఇట్ ద వే టు వర్షిప్ వినాయక? గణేషుని ఇలా వర్షిప్ చేస్తారా? సో వర్షిప్ చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతి కూడా తెలియట్లేదు. రికార్డింగ్ డాన్స్, చీప్ లిక్కర్లు ఇవన్నీ కూడా దేవతారాధనలో భాగం చేసేసారు. అవన్నీ చాలా తప్పనమాట. అందుకనే వాళ్ళకి యాక్చువల్గా ఎలా వర్షిప్ చేయాలో కూడా తెలియట్లేదు, ఏదో వర్షిప్ చేస్తున్నారు అంతే, అది వర్షిప్ అని అనుకుంటున్నారు అనమాట. సో ప్రాబ్లం అది. కానీ ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి బుద్ధి ఆయన ఇవ్వడం మొదలు పెడతాడు. కృష్ణుడు ప్రామిస్ చేశాడు, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళకి నేనే బుద్ధిని ప్రసాదిస్తానని చెప్పాడు. 10వ అధ్యాయంలో చెప్తాడు మనకి, వాళ్ళకే నేను బుద్ధిని ఇస్తానని చెప్పాడు. భగవంతుడికి శరణాగతి చేస్తే ఏంటంటే మనకి యాక్చువల్గా నాలెడ్జ్, సరైన నాలెడ్జ్ వస్తుంది, ఎలా చేయాలి, ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, వివేకం అది వస్తుంది అన్నమాట మనకి. అది ఇంపార్టెంట్ మనకి. ఓకే ఓకే అండ్ హార్ట్ ప్యూరిఫికేషన్, మన హృదయం ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది అనమాట. భగవంతుని వర్షిప్ చేసే కొలది హృదయం క్లీన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అవి బెనిఫిట్స్. ఓకే సో నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే ఇక్కడ కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఇంకొక పాయింట్ రివీల్ చేస్తున్నాడు, దేవతారాధన గురించి ఇంకొక పాయింట్ చెప్తున్నాడు అనమాట. 22nd శ్లోకం. ఓకే సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తత కామాన్ మయైవా విహితాన్ హితాన్.
అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి. చూసారా కృష్ణుడు ఎంత క్లియర్గా చెప్పాడు. మనం ఏదైనా వేరే దేవతని అన్యదేవతని ఎవరిని పూజించినా సరే వాళ్ళ ద్వారా మన కోరికలు ఆయనే తీరుస్తున్నాడు. వాళ్ళు డైరెక్ట్గా తీర్చరు. ఎందుకంటే కోరికలు ఏదైనా తీర్చాలంటే భగవంతుడు శాంక్షన్ చేయాలి. ఆ దేవతకి శక్తిని ఇవ్వాలి. ఆ దేవత భగవంతుడు శాంక్షన్ చేసిన శక్తితోటే ఆ కోరిక తీర్చగలుగుతారు అన్నమాట మనం. ఎందుకంటే దేవీ దేవతలందరూ ఇండిపెండెంట్ కాదు. వాళ్ళందరూ కూడా భగవంతుడి తరపున పనిచేస్తున్నారు. భగవంతుడే అందరికీ అన్నిటినీ సమకూర్చగల శక్తి ఉన్నవాడు ఆయన ఒక్కడే. సో ఆయన శాంక్షన్ చేస్తేనే మన కోరిక తీరుతుంది. ఆ దేవత మన కోరిక తీర్చాలంటే ముందు భగవంతుడు శాంక్షన్ చేయాలి, ఆమెకు పవర్ ఇవ్వాలి. అప్పుడు మన కోరిక తీరుతుంది. ఆయనే తీరుస్తున్నాడు. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రభు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. 9.23 శ్లోకం ఉంది కదా, ఇది చూడండి. భగవద్గీతలో మనకి 9th చాప్టర్లో రాబోతుంది ఈ శ్లోకం. ఇది కృష్ణుడు చెప్తాడు అనమాట. ఏపి అన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. దీన్ని ఎవరైనా చదవండి కొంచెం ట్రాన్స్లేషన్. నేను చదువుతాను మాతది. శ్రీకృష్ణుడు ఇక్కడ ఇతర దేవతలను ఆరాధించే వారిని నిందించడం కాదు, వారి ఆరాధన ద్వారా లభించే ఫలితాల వెనుక కూడా పరమాత్ముడే ఉన్నాడని చెబుతున్నాడు. అయితే పరమ సత్యమైన శ్రీకృష్ణుడిని పరమేశ్వరునిగా తెలుసుకొని భక్తితో ఆరాధించడం సంపూర్ణమైన విధానం అని ఈ శ్లోకం సూచిస్తుంది. దాని భావం ఏంటంటే ఇతర దేవతలను భక్తితో శ్రద్ధతో పూజించేవారు కూడా వాస్తవానికి నన్నే పూజిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. కానీ వారు విధిపూర్వకంగా కాకుండా అవిధిపూర్వకంగా పూజిస్తున్నారు. ఇతర దేవతలకు మీరు పూజించే పూజ ఏదైతే ఉంటుందో అదంతా భగవంతుడికే వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్ళట్లేదు, ఇండైరెక్ట్గా వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు అనమాట. దాన్ని అవిధిపూర్వకం అంటున్నాడు. విధిపూర్వకంగా చేయట్లేదు, మీరు ఇండైరెక్ట్ వర్షిప్ చేస్తున్నారని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. చూడండి, దేవీ దేవతారాధన తప్పు కాదు, కానీ వాళ్ళ పొజిషన్ అర్థం చేసుకుని భగవంతుడితో వాళ్ళ కనెక్షన్ అర్థం చేసుకుని కనుక ఆరాధిస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. సుప్రీం లార్డ్ కృష్ణుడు అని ఆయన పొజిషన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మిగతా ఎవరైనా తర్వాతే వస్తారు. ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళే హైయెస్ట్ అని పూజ చేసుకుని మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప ఇలా మాట్లాడుకుంటే గొడవలు చేసుకుంటే మాత్రం ఉపయోగం లేదు. ఓకే ప్రభు, నెక్స్ట్ మన స్లైడ్కి వెళ్ళిపోండి మళ్ళీ. సో కృష్ణుడిని ఈ దేవీ దేవతారాధనతో కృష్ణుడిని వాళ్ళు ఇండైరెక్ట్గా పూజ చేస్తున్నారు. కానీ ఇండైరెక్ట్ పూజ వల్ల ఏంటంటే వాళ్ళ పూజ దేవుడి దగ్గరికి వెళ్తుంది, కానీ వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళు దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు. అది తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ శ్లోకం 23. అంతవంతు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజించరు, కానీ వారు అసుగడి ఫలములు అల్పములు, తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించేవారు దేవతాలోకములకు చేరగా నా భక్తులు మాత్రమే అంత్యమున నా దివ్య లోకమునే చేరుదురు. సరే, ఇక్కడ కృష్ణుడు ఇక్కడే క్లారిఫై చేస్తాడు. అల్పబుద్ధి కలిగిన మనుషులు ఉన్నారు అంటే తెలివి తక్కువ వాళ్ళు దేవీ దేవతలను వర్షిప్ చేస్తారని చెప్పాడు. సో నేను అంటలేదు, కృష్ణుడు అంటున్నాడు అనమాట. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. కృష్ణుడు క్లియర్గా అంటున్నాడు అల్పబుద్ధి గల వాళ్ళు అంటే తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నాడు. తెలివి తక్కువ అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళే హైయెస్ట్ అనుకుని పూజ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా అదే తెలివి తక్కువతనం అంటే అని చెప్పి చెప్తున్నాడు. కృష్ణుడు హైయెస్ట్, ఆ విషయం దేవీ దేవతలకు కూడా తెలుసు ఆ విషయం, కానీ మనకే తెలియట్లేదు. అందుకని మనకే ఇన్ ద సెన్స్ అంటే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు. సో వాళ్ళని ఏమంటా అంటే వీళ్ళకి తెలివి ఎక్కువ లేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళని పూజిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు, నువ్వు పూజించే పూజ నా దగ్గరికి వస్తుంది, కానీ నువ్వు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తావు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క పొజిషనే టెంపరీ, వాళ్ళు కూడా టెంపరీ, వాళ్ళ లోకాలు టెంపరీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు తిరిగి భూమి మీద జన్మించాలి, మళ్ళీ రావాల్సిందే వెనక్కి. అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవీ దేవతలు అందరూ కూడా భౌతిక జగత్తులోనే ఉంటారు. భౌతిక జగత్తు శాశ్వతం కాదు, ప్రళయం వచ్చినప్పుడు నాశనం అయిపోతుంది. దేవీ దేవతలు కూడా ఒక మనువు కాలమే ఉంటారు. మనం చెప్పుకున్నాం కదా, ఒక మన్వంతర కాలం మాత్రమే దేవీ దేవతలు ఉంటారు. ఆ దేవీ దేవతల తర్వాత వాళ్ళ పోస్టులు మారిపోతాయి, కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు అందులో. నువ్వు ఈ మన్వంతరంలో వాళ్ళని పూజ చేస్తే నెక్స్ట్ మన్వంతరంలో వాళ్ళు ఉండరు. నువ్వు వాళ్ళ లోకానికి వెళ్ళినా సరే నెక్స్ట్ మన్వంతరంలో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో పాటు మళ్ళీ భూమి మీదకి వచ్చేయాల్సిందే. అది పరిస్థితి. ఓకే, అందుకని అల్పమేధసులు అంటున్నారు, అంటే తెలివి ఎక్కువ లేదు వీళ్ళకని చెప్పి చెప్తున్నాడు మన కృష్ణుడు. సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ గురించి చెప్తున్నాడు. 24
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతో మామవ్యయమనుత్తమం. నన్ను సంపూర్ణంగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడైన నేను తొలుత నిరాకారునిగాను ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చినని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశరహితమైన మరియు అత్యుత్తమమైన నా దివ్య స్వభావమును ఎరగలేరు. ఇక్కడ చూసారు కృష్ణుడు ఏంటంటే నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో అంటే భగవంతుడిని నిరాకారుడు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని అబుద్ధయ అన్నాడు. అంటే కృష్ణుడు లిటరల్గా తిడుతున్నాడు. ఫస్ట్ ముందేం చెప్పాడు, దేవి దేవతారాధన చేసే వాళ్ళని అల్పబుద్ధి గల వాళ్ళు అన్నాడు. అంటే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ, తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళని చెప్పాడు. ఇప్పుడు రెండో రకం వాళ్ళు ఏంటంటే ఓన్లీ భగవంతుడు అంటే నిరాకారుడు అనుకునే వాళ్ళని అల్పమేధసులు అంటున్నాడు. వీళ్ళకి అసలు తెలివే లేదని చెప్తున్నాడు. అంటే అది అబుద్ధయ అంటే తెలివితేటలు లేవు వీళ్ళకని చెప్తున్నాడు. ముందు వాళ్ళకి తక్కువ తెలివితేటలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి అసలు తెలివే లేదని చెప్తున్నాడు అనమాట. భగవంతుడు అంటే ఓన్లీ నిరాకారుడనే అనుకుని ఎవరైతే అనుకుంటారో, అంటే ముందు ఆయనకి ఇందులో చెప్పాడు కదా, తొలుత నిరాకారుడనై ఉండి నేను ఇప్పుడు ఈ రూపం దాల్చాను. అంటే ఫస్ట్ భగవంతుడు అంటే నిరాకారుడు, ఆయన భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయనకు ఆకారం కృష్ణుడని రాముడని ఆకారం వస్తుందని చెప్పి ఫిలాసఫీ కూడా ఉంది. దాన్ని మాయావాద ఫిలాసఫీ అంటారు యాక్చువల్గా. సో అలాంటి వాళ్ళని అసలు తెలియని వాళ్ళని చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. ఎందుకని అంటే వాళ్ళు ఆ తెలివి లేకపోవడం వల్ల వాళ్ళు నాశరహితము మరియు అత్యున్నతమును అగు నా దివ్య భావాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నాను. భగవంతుడికి ఒక రూపం ఉంది, మనకి రూపం ఇచ్చిన ఆయనకి రూపం లేకుండా పోదు. సో ఆయన రూపాన్ని తక్కువ చేసి మాట్లాడి ఆయనకి రూపమే లేదు, అసలు భౌతిక జగత్తులోకి ఆయన అరుదించినప్పుడు కూడా ఆయన కూడా సామాన్య మానవుడిలాగానే అనుకుంటే, ఆయన కూడా మనలాంటి మానవుడే అని అనుకుంటే మాత్రం వాళ్ళు నిజంగా బుద్ధి లేని వాళ్ళే అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన అది ఇంకా తర్వాత చాప్టర్స్లో చెప్తాడు, అవజానంతి మా మూఢ మానుసిం తనుమాశ్రిత పరంభావం అజానంతో మమ భూత మహేశ్వరం అని చెప్పి 9వ అధ్యాయంలో చెప్తాడు. మూఢులు నేను మానవ జీవితం అంటే మానవ దేహంతో వచ్చినప్పుడు నన్ను చూసి అవహేళన చేస్తారని చెప్తాడు అనమాట. కృష్ణుడు కూడా మామూలు మనుషులని వచ్చాడు, రాముడు మనిషి ఇలానే మాట్లాడతారు, కానీ తప్పు అది. వాళ్ళని అబుద్ధయ అంటున్నాడు, వాళ్ళకి బుద్ధి లేదని చెప్తున్నాడు అనమాట. భగవంతుడు మానవ రూపంలో వచ్చినంత మాత్రం ఆయన మానవుడు అయిపోడు, గుర్తుపెట్టుకోండి. ఆయన మనిషి రూపంలో వచ్చి మనిషి చేసే పనులన్నీ చేస్తే ఆయన కూడా మనలాంటి వాడైనా అనుకుంటే అది తప్పు అనమాట. అందుకనే కృష్ణుడు జన్మ కర్మ చమే దివ్యం అని ముందే చెప్పాడు. నేను చేసే పనులు కూడా మిస్టీరియస్గా ఉంటాయి, ఎవరైతే దాన్ని తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి జన్మ ఉండదని చెప్తాడు. దుర్యోధనుడు, కృష్ణుడు ఉన్న టైంలో దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఎప్పుడు కృష్ణుడిని భగవంతుడిని గుర్తించలేదు అసలు. నిజంగా చెప్పాలంటే దుర్యోధనుడు మందబుద్ధి గలవాడు అనమాట కంప్లీట్గా. ఎదురుకుండా కృష్ణుడు ఫేస్ టు ఫేస్ కనిపించినా భగవంతుడిని తెలుసుకోలేకపోయాడు, అర్థం చేసుకుని. సో అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎందుకని వీళ్ళందరూ వీళ్ళకి ఇలాంటి అల్పజ్ఞులు అజ్ఞానులు ఈవెన్ దో భగవంతుడు ఎదురుకుండా కనిపించినా కూడా చాలా మంది దుర్యోధనులు లాంటి వాళ్ళు భగవంతుడిని తెలుసుకోలేకపోయారు. చెప్పచ్చు కదా వాళ్ళకి అంటే కృష్ణుడు నెక్స్ట్ దానిలో సమాధానం చెప్తున్నాడు అనమాట. 25వ శ్లోకంలో దానికి ఆన్సర్ చేస్తున్నాడు అనమాట. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను, వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడినని నశింపు లేనివాడనని వారెరుగరు. ఇలాంటి మూఢులకి అజ్ఞానులకి నేను ఎప్పుడు వ్యక్తం కాను అని చెప్తున్నాడు. వారికి నేను అంటే నేనే గాడ్ నేను చెప్పాల్సిన అవసరం కృష్ణుడికి లేదు. కృష్ణుడు ఓన్లీ భక్తులకి మాత్రమే తను తాను తెలియపరచుకుంటాడు. భక్తుడు కాని వాడికి ఆయన ఎప్పుడు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. దుర్యోధన దగ్గరికి వచ్చే, దుర్యోధన ప్లీజ్ తెలుసుకో నేను గాడ్ని, నేను సుప్రీం లార్డ్ కృష్ణుడు అని చెప్పడానికి. సో అలాంటి దుర్యోధన మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఎవరికి గాడు లేడు అనే వాడికి సినిమాల్లో చూపిస్తారు. ఇక గాడు లేడగానే వచ్చి గాడు వీడి నా భక్తుడు అన్నట్టుగా వచ్చేసి చూపించేసినట్టు వాడితోనే ఉండి చేసినట్టు చూపిస్తారు, కానీ కాదు, ఎప్పుడు అలా చేయడు. సో భక్తి అంటే అంత ఈజీ కాదు. సినిమాలో చూపించిన అన్ని నిజం కాదు. మనకి ఆయన కోసం తప్పించాలి, తప్పిస్తేనే ఆయనకి మన మీద కరుణ కలిగి అప్పుడు మనకి దర్శనం ఇస్తాడు. ఆ తపన లేకపోతే లేడని వాళ్ళకి ఎందుకు వచ్చి కనిపిస్తాడు, ఇంకా అవసరమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, నాహం ప్రకాశ సర్వస్య, నేను నాకు ఇలాంటి మూఢులకి అజ్ఞానులకి నేను ఎన్నడూ వ్యక్తం కాను, వాళ్ళకి ఆయనకి మధ్యలో
ఒక కర్టన్ వేసేస్తాడట. దాన్ని యోగమాయ కర్టన్ అంటారు. యోగమాయ సమావృతం అని చెప్పాడు కదా, యోగమాయతోటి కప్పబడిపోయి ఉంటాడు. అంటే ఆయన కప్పబడిపోయి ఉంటాడు, భగవంతుడు వాళ్ళకి తెలియకుండా మాయా కర్టన్ పడిపోతుంది అనమాట వాళ్ళకి ఈయనకి మధ్యలో అనమాట. సో ఓన్లీ భక్తులకి మాత్రమే ఆయన కనిపిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. భక్తులు కాని వాళ్ళకి ఛాన్సే లేదు భగవంతుడు కనిపించడం. కనిపించి నన్ను నమ్ముతాను, దేవుడు ఉంటే కనిపించమని నేను నమ్ముతాను అంటారు కదా. నో, కనిపించడు. నువ్వు నమ్ము, తర్వాత కనిపిస్తాడు. ఛాలెంజ్ చేస్తే కనిపించడం అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి కనిపించడం చెప్పాను కదా. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన కూడా మనలాంటి మామూలు మనిషి అనుకోవడం ఎలాంటిదంటే, ఒక సినిమాలో ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమాల్లో ఒక హీరో ఉంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిరంజీవిని తీసుకున్నాం. చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి ఒక సినిమాలో రిక్షావాడి కింద చేశాడు. ఎవరైనా ఫస్ట్ టైం ఆ సినిమా చూసారనుకోండి, సినిమా అంటే ఏంటి నాలెడ్జ్ లేకుండా సినిమా చూసారనుకోండి, ఓ ఈ పాత్రధారి నిజంగా రిక్షావాడేనేమో అనుకుంటే ఎలా ఉంటుంది? వాడు నిజ జీవితంలో రిక్షావాడా? జస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. భగవంతుడు కూడా అలాగే ఒక పాత్ర పోషించి జస్ట్ ఒక రూపంతో అక్కడికి వచ్చి మనలాగా ఒక డ్రామా నడిపేసి వెళ్ళాడు మధ్యలో. అది చూసి ఆయన కూడా మనలాంటి మనిషి, ఆయన కూడా ఇలాగే చేశాడు, ఆయనకు కూడా ఇలా కష్టాలు ఉన్నాయి అనుకుంటే ఎలా? అది మనతోటి ఆయన్ని కలుపుకొని చేయకూడదు. ఆయన ఏం చేసినా ఆయన చేసిన ప్రతి చర్యకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మనం కర్మ అనుభవిస్తున్నాం, మన అట్రాక్ట్ చేయడం కోసం వచ్చాడు, మనలాగా నటిస్తాడు కొంచెం. అదే చూసి ఆయన కూడా మనలాంటి మనిషి అనుకుంటే ఎట్లా? అది చెప్తున్నాడు పట్టుకుని. సో ఈ నిరాకారవాదులు ఏంటంటే ఏమనుకుంటారంటే, కృష్ణుడు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇలాగే థింక్ చేస్తున్నాడు. కృష్ణుడు, రాముడు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని అనుకుంటారు. వాళ్ళు గాడ్ కాదు, గాడ్ అంటే నిరాకార తత్వమే అని చెప్పి అనుకుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ గురించి కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. వాళ్ళందరూ అబుద్ధయ అని చెప్పి చెప్పాడు, నాకు బుద్ధి లేదని చెప్పి బేసిక్గా చెప్తున్నాడు. ఓకే, మనకి ఇంకా 4 శ్లోకాస్ ఉన్నాయి. కవర్ చేసేనా, కంటిన్యూ చేసేనా? ఇంకా 4 శ్లోకాస్ ఎక్కువ లేదు ఇంకా, ఎందుకంటే లాస్ట్ 2 శ్లోకాలు జస్ట్ క్వశ్చన్సే ఉంటాయి అంతే. చేసేస్తే ఒక 5 to 6 minutesలో అయిపోతుంది. ఓకేనా? ఓకే, చాప్టర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ శ్లోకం 26 శ్లోకం. కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, దేవదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరుగునున్న వానన్నిటికీ ఎరుగుదును. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరును ఎరుగరు. సో బేసిక్గా కృష్ణుడు, నాకన్నీ తెలుసు, నాకు అందరి గురించి తెలుసు, అందరి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు, నాకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, మొత్తం అంత ప్రపంచంలో ఎంతమంది అయితే ఉంటారో జీవులందరూ, నాట్ హ్యూమన్ బీయింగ్స్, అందరి గురించి నాకు తెలుసు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా తెలుసు, కానీ నేనెవరికి తెలియని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఎందుకని తెలియట్లేదు అంటే, బికాజ్ మనం ఒక దేహం ఇంకొక జన్మ గడిచేసరికి ఈ దేహం మారిపోయి కొత్త దేహం వచ్చేస్తుంది, మన దేహాలు మారిపోతున్నాయి. కృష్ణుడికి ఎందుకు గుర్తుంటుంది అంటే, కృష్ణుడు దేహం మార్చట్లేదు, ఆయన దేహం ఎప్పుడు సచ్చిదానందం, ఎప్పుడు ఆయన దేహం అలానే ఉంటుంది అనమాట. ఆయన దేహానికి నాశనం లేదు, ఆయన యొక్క ఆ సచ్చిదానంద ఏదైతే బాడీ ఉంటుందో దానికి నాశనం లేదు. మన దేహం భౌతిక దేహం కాబట్టి నశించిపోతుంది అనమాట. అండ్ కృష్ణుడు మన లోపలే ఉంటాడు, మన దేహం లోపల కృష్ణుడు ఉంటాడు పరమాత్మ రూపంలో. అందుకని ఆయనకి మన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ తెలుసు, సోల్తో పాటే ఉంటాడు కాబట్టి సోల్ ఏ దేహంలో వెళ్ళింది, ఎక్కడెక్కడ ఏం గోత్రు అవుతుంది అన్నీ తెలుసు అనమాట. ఆయన ప్రతి సోల్తోనే ఉంటాడు కాబట్టి అందరి గురించి తెలుసు అనమాట. సో ఎంటైర్ క్రియేషన్ అంతా ఆయన ఇలా వ్యాపించుంటాడు, అందరిలోనూ ఉంటాడు, అన్నిటా ఉంటాడు అనమాట. ఓకే, సో ఈ మాయా కర్టెన్ తొలగాలి అంటే భగవంతుడికి శరణాగతి చేయాలన్నమాట. మాయా కర్టెన్ మన మధ్యలో ఉంది, ఈవెన్ మన లోపలే ఆయన ఉన్నా కూడా మనం ఆయన తెలుసుకోలేకపోతున్నాం అంటే రీజన్ మనని మాయ కంప్లీట్గా కప్పేసింది అని అర్థం ఉంది. సో ఈ మాయా కప్పేసింది అంటే మాయ వల్ల ఏం జరుగుతుంది అంటే, నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాయ వల్ల ఏమవుతుందంటే 27లో, ఇచ్చా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. కోరిక మరియు ద్వేషముల నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహములోనే జన్మించుచుందురు. సో మాయ వల్ల ఏంటంటే, ఆ మాయ కవర్ చేసేయడం వల్ల మనం ప్రతిసారి దేహం తీసుకుని ఈ భౌతిక దేహంలో పుట్టిన భౌతిక జగత్తులోకి వచ్చిన ప్రతిసారి మాయ మనని కవర్ చేసేస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే
మన కోరికే ఫస్ట్ స్టార్టింగ్ కోరికే అది. భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయాలనుకున్నాం కదా, భగవంతుడు కనిపించకుండా మాయం అన్ని కవర్ చేసేస్తుంటుంది. ఈవెన్ దో అక్కడే ఉన్నా కూడా మాయం అన్ని కప్పేస్తుంటుంది. మాయ కప్పేసింది అనడానికి మనకి నిదర్శనం ఏంటి అంటే, మనం ఎంతసేపు నేను అంటే దేహం అనుకుంటాం, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళంతా నాది అనుకుంటాం, దేహానికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు, నేను నాది అనే భావనని తీసుకొస్తున్నాం. మాయ కప్పేసింది అనడానికి మెయిన్ నిదర్శనం ఏంటంటే నేను నాది. ఈ రెండు మీ అండ్ మైన్ అనే ఏదైతే ఉంటుందో ఆ రెండిటితోటి మాయ మనని ఆడిస్తుంది అనమాట. అండ్ ద్వంద్వాస్ అంటారు కదా, ద్వంద్వాలు అంటే ఏంటంటే ఈ నేను నాది అనే దాంతో ఏంటంటే ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, ఇది కష్టం, ఇది సుఖం, ఇది సంతోషం, ఇది సంతోషం కాదు, ఈ టైప్ డ్యువాలిటీస్ని తీసుకొస్తామన్నమాట. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. ఎంతసేపు ఈ ద్వంద్వాన్ని క్రియేట్ చేస్తూ ఉంటున్నాడు. మాయ యొక్క మెయిన్ లక్షణం అనమాట. ఎందుకంటే మనమే కోరుకున్నాం, భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ డ్యువాలిటీ క్రియేట్ అయింది అనమాట. నేను అంటే దేహం అని అనుకుంటున్నాం, నేను అంటే యాక్చువల్గా సోల్, కానీ నేను అంటే దేహం అని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకున్నావు దట్ ఈస్ కాల్డ్ డ్యువాలిటీ అనమాట. నువ్వు అంటే యాక్చువల్గా ఆత్మ, కానీ దేహంతో ఐడెంటిఫై చేసుకుంటున్నావు. సో నెక్స్ట్ 28th శ్లోకం. సో ఇదంతా ఎప్పటికి పోతుంది అంటే, ఈ మాయా కర్టన్ ఎప్పటికి తొలగిపోతుంది అంటే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట 28th శ్లోకంలో. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పూర్వజన్మలలోనూ ప్రస్తుత జన్మలోనూ పుణ్యరీతిలో వర్తించిన వారు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. ఒకసారి కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, ఈ మాయామోహం తొలగిపోవాలంటే ఏం చేయాలంటే పూర్వజన్మలందు ప్రస్తుత జన్మలందు అంటే ధార్మిక జీవితం గడపాలి, పాప జీవితం గడపకూడదు అనమాట. ధార్మికంగా ఉండాలన్నమాట. పుణ్యకార్యాలు చేయొచ్చు, పాపాలను పూర్తిగా నశింపజేసుకుని ద్వంద్వాల నుంచి బయటపడి నా సేవ యందు దృఢవ్రతంతో నెలకొంటాను. సో భగవంతుడి తోటి కనెక్షన్నే మనకి సగం ఈ పాపాలన్నింటినీ తొలగిస్తుంది. మన పుణ్యంతో కూడా సంబంధం లేదు. డైరెక్ట్గా భగవంతుడి భక్తిలో కనుక కుదురుకున్నామంటే పాపాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే భగవంతుడిని అపాప విద్ధం అంటారు. ఆయన్ని పాపం అనేది ఆయన్ని టచ్ చేయలేదన్నమాట. మనం ఆయన్ని టచ్ చేసాం అనుకోండి, పాపం అనేది మనని టచ్ చేయలేదన్నమాట. సో పాపం మనకి రాదనమాట. సో అందుకని భగవంతుడి సేవ అనేది ఇంపార్టెంట్. భక్తి అనేది వస్తే ఆటోమేటిక్గా పాపాలు అనేవి వెనక్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ భక్తి చేసేది పాపాలు పోగొట్టుకోవడం కోసం చేయం, భగవంతుడి మీద ప్రేమ రావడం కోసం చేస్తాం. కాబట్టి పాపం అనేది దాని యొక్క సైడ్ బెనిఫిట్ అనమాట. మనం భక్తి కోసం చేస్తే పాపం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దానికోసం పాపం పోవాలని భక్తి చేయకూడదు. ఎందుకంటే పాపం ఆటోమేటిక్గా పోతుంది. భక్తి భగవంతుడి ప్రేమ కోసం చేయాలంతే. సో ఈ భక్తి అనేది భక్తుల అసోసియేషన్లో దొరుకుతుంది, భక్తుల యొక్క సాంగత్యంలోనే భక్తి అనేది దొరుకుతుంది. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ దూరం అయిపోతాయి అనమాట. భక్తి ఇస్ ద పర్మనెంట్ క్యూర్. ఈ మోహంలోంచి మాయలోంచి బయటకు రావాలంటే భక్తి అనేది ఒకటే ఒక మార్గం అని చెప్పి చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ 29th శ్లోకం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాకిలం. ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకే యత్నించు బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్య కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగి ఉండటే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ కృష్ణుడు ఏంటంటే ఇంతకుముందు 4 రకాల మనుషులు నన్ను శరణాగతి చేస్తారు, ఆర్ధో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని అని 4 రకాల మనుషులు వస్తారని చెప్పారు కదా. ఇక్కడ 5వ రకమైన మనిషి గురించి చెప్తున్నాడు అనమాట. ముందు 4 రకాల కష్టాలు ఉన్నవాళ్ళు, కుతూహలంగా ఉన్నవాళ్ళు, తర్వాత ధనం కోసం, జ్ఞానం కోసం 4 రకాల మనుషులు తన దగ్గరికి వస్తారని చెప్పాడు. ఇంకో 5వ రకం మనిషి ఏంటంటే మోక్షం కావాలని వస్తాడు. ఇంకొకటి మోక్షం, దేని నుంచి మోక్షం అంటే ఈ జన్మ మృత్యువుల నుంచి మోక్షం కావాలని చెప్పి వస్తాడు. అలాంటి వాళ్ళు కూడా నన్ను శరణాగతి చేస్తారని చెప్పి చెప్తున్నాడు. 5వ రకమైన పర్సనాలిటీ మాకు. సో అంటే ఓల్డ్ ఏజ్ నుంచి తప్పించుకోవాలన్నా, చివరికి మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే, మృత్యువు నుంచి తప్పించుకోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే భక్తిలోకి వస్తే చావు రాదని కాదు, డెత్ పట్ల, చావు పట్ల మన కన్సెప్షన్, భయం. డెత్ అంటే భయం అందరికీ, అది ఒప్పుకుంటారు కదా. చావు అంటే అందరికీ భయం ఉంది. డెత్ అనేది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎవరికి. డెత్ అనే భయం నుంచి తప్పించుకోవాలంటే భగవంతుని శరణాగతి చేయాలి. సో భగవంతుడు ఏంటంటే ఇప్పుడు డెత్ అనేది భక్తులు శరణాగతి చేసిన వాళ్ళకి వస్తుంది, నాస్తికులకు కూడా డెత్ వస్తుంది. కానీ డెత్ కన్సెప్షన్ ఎలా ఉంటుంది అనేది అది డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి, పులి అంటే భయం అందరికీ. ఆ పులి ఒక లేడీ మీద పడితే ఎలా ఉంటుంది, లేడీకి మృత్యు పులిని చూస్తే భయంతో బిగిసిపోతుంది, చచ్చిపోతుంది. అదే పులి తన పిల్ల మీద పడింది అనుకోండి, వెళ్ళి
ఆ పిల్లకి ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే తల్లి స్పర్శ అనమాట. పులి వెళ్ళి పులి పిల్లని పట్టుకోవడం, పులి వెళ్ళి లేడీని పట్టుకోవడం రెండు డిఫరెన్స్ ఉంటుంది కదా. భక్తులకి డెత్ ఎలా అంటుంటే పులి వచ్చి తన పిల్లని పట్టుకున్నట్టు ఉంటుంది. అదే అభక్తులకి డెత్ ఎలాంటిదంటే పులి వచ్చి లేడీని పట్టుకున్నట్టు అనమాట. ఓకే, ఇది సో డిఫరెన్స్. అందరికీ డెత్ అనేది వస్తుంది, చావు రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఈ భౌతిక దేహంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము మనం. సో దేహం వదిలేటప్పుడు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది, భక్తులకి అభక్తులకి డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతిది అంటే ముసలితనం మృత్యువు నుండి ముక్తిని పొందుటికై ప్రయత్నించి బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయించుతున్నారు. సో ఆయన్ని శరణు వేడితే ఆ మృత్యువు నుండి ముక్తి ఎలా లభిస్తుంది అంటే, మృత్యువు టైంలో భగవంతుడి దర్శనం అవ్వచ్చు, మనకు భగవంతుడే స్వయంగా వచ్చి తీసుకెళ్ళచ్చు మనం. సో అప్పుడు మృత్యు అనేది భయం కలిగించదు, బాధని కలిగించదు అనమాట. భక్తిలో ఉంటే డైరెక్ట్గా భగవంతుడే వచ్చాడు అనుకోండి, సో లాస్ట్ మినిట్లో భగవంతుని చూస్తే ఎట్లా ఉంటుంది అది. సో డిఫరెన్స్ ఉంటుంది అనమాట, బాధ అనేది ఉంటుంది అనమాట, చాలా ఆనందంగా దేహాన్ని వదిలేస్తారు అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ శ్లోకం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విద్యుర్యుక్త చేతసః. నాపై సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడైన నన్ను సమస్త భౌతిక జగత్తుకు, సర్వదేవతలకు, సమస్త యజ్ఞములకు అధిపతిగా ఎరిగి మరణ సమయమున నన్ను అవగాహన చేసుకుని ఎరిగి పొందురు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తానంటే, మరణ సమయంలో కూడా వాళ్ళు ఏమనంటే, ఎవరైతే భక్తిలోకి వస్తారో వాళ్ళు భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంటారంటేట, నేనే సమస్త భౌతిక జగత్తును, సర్వ దేవతలను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలుసుకుంటాడు. అంటే ఇందులో 3 కొత్త మాటలు చెప్పాడు కృష్ణుడు. సాధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అని చెప్పి 3 మాటలు చెప్పాడు. అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అని చెప్పాడు కదా. జనరల్గా కొత్త మాటలు రాగానే మనకి డౌట్ వస్తుంది, ఏంటివి ఈ మాటలు కొత్తగా వచ్చాయి అనిపిస్తుంది. సో అర్జునుడు కూడా అదే పరిస్థితి అనమాట, కొత్త వర్డ్స్ యూజ్ చేశాడు కృష్ణుడు. నెక్స్ట్ మళ్ళీ అర్జునుడికి నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్లో డౌట్ రావాలి కదా. ఇప్పుడు 8th చాప్టర్ స్టార్టింగ్ అర్జునుడి క్వశ్చన్తో మొదలవుతుంది అనమాట. 8th చాప్టర్లో అర్జునుడు అడుగుతాడు, ఏంటి మళ్ళీ కొత్త మాటలు చెప్పావు కృష్ణ, ఈ అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి చెప్పని అడుగుతాడు. అంటే కృష్ణుడు కొత్త పదాలు ఎందుకు యూజ్ చేశాడంటే, శిష్యుడు గురువు ఎప్పుడైనా సరే శిష్యుడు శ్రద్ధగా వింటున్నాడు లేదో పరీక్ష చేయడం కోసం చిన్న టెస్ట్ పెడుతుంటాడు కదా, చిన్న ఏదైనా సడన్గా ఒక మాట అంటాడు అనేది ఏంటి అంటాడుగా, అట్లా కృష్ణుడు కూడా ఇప్పుడు అర్జునుడిని టెస్ట్ చేస్తానమాట. శ్రద్ధగా వింటున్నాడు, ముందు అడిగాడు కదా 7th చాప్టర్ స్టార్టింగ్లో చెప్పాడు, శ్రద్ధగా వినని చెప్పాడు కదా. ఇప్పుడు కృష్ణుడు టెస్ట్ చేస్తాడు, అర్జునుడు శ్రద్ధగా వింటున్నాడా లేదా అని 3 కొత్త మాటలు వాడాడు అనమాట. వెంటనే అర్జునుడు వెంటనే అటెన్షన్ వచ్చేస్తుంది, ఎస్ కరెక్ట్, ఏవో కొత్త మాటలు చేయించివి అని అడుగుతాడు అనమాట. నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్ అర్జునుడి ప్రశ్నలతో మొదలవుతుంది, ఇవంటే ఏంటి అని అడుగుతాడు. సో అందుకని ఇవంటే ఏంటి అనేది, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అనేది నెక్స్ట్ చాప్టర్కి వేసేస్తున్నాం మనం. అక్కడ కృష్ణుడు ఆన్సర్ చెప్తాడు. ఓకే, వాళ్ళ క్లాస్ అయిపోయింది. హరే కృష్ణ, సారీ 10 నిమిషాలు ఎక్కువైంది, ఏమనుకోకండి. చాప్టర్ ఫినిష్ చేద్దామని.